తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం అంటున్నారు. మరి ఈ గ్రహణం రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేయండి. తప్పకుండా మంచి ప్రశ్న వేశారమ్మా. దానికి తోడు ఇంకో ప్రశ్న వేయలే నాకు అదృష్టం. దానివల్ల కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి కదండి, కొందరు చెడిపోతాయి ఫలితాలు ఉంటాయని కూడా విన్నామా? లేదని కాదమ్మా. ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను, పొద్దున్నే 5:30 కల్లా ఎంతమంది నిద్రలేస్తున్నారమ్మా? బ్రాహ్మీ ముహూర్తం ప్రతి వాడు చెప్పేవాడే. ఎంతమంది ఉన్నారమ్మా? పొద్దున్నే దేవుడు దాన్ని ఆఫీసులో అండి టైం కుదరదు. మరి ఇలాంటి వాడు పౌర్ణమి ఎందుకమ్మా? గ్రహణాలు ఎందుకు? మరి గ్రహణం రోజున చేయాల్సిన వాళ్ళు చెప్తాను, నేను కాదంటలేదు. అతిగా చెప్పడం జరుగుతోంది. ఫలానా రాశి వారికి అయితే లక్షలు కురుస్తాయి, ఫలానా రాశి వారు నాశనం అయిపోతారు. ఎందుకు ఇలా చెప్పడం? ఇవన్నీ కూడా ఇలాంటిది మనకి ఋషి ఆశ్రమాల్లో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు గమనించి కొన్ని చేస్తుండేవారు, ఆచారంలో చేస్తారు. ముందు గ్రహణం అంటే అర్థం ఏంటంటే, జరిగింది రాహుకేతు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఎవరు చెప్పారు? చంద్రుడు చెప్పాడు. క్షీరసాగర మతనమేళ ఆ కోపం మనస్సులో ఉంది. రాహు ఈరోజు ఉమామహేశ్వరవ్రతం అని కూడా ఉన్నట్టుంది. అది మాత్రం దాని వెనకాల మంచి అర్థం ఉందమ్మా. ఏమిటంటే, ఎప్పుడైతే సుదర్శన చక్రం వచ్చి ఖండించిందో, దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఓ భాగం ఇప్పుడు చెప్తాను, 2వ భాగం తర్వాత మాట్లాడతాను. ఖండించగానే కేతువు కాస్త భస్మం అయ్యాడు, ఆకాశమంతా వ్యాపించేశాడు. అందుకని ఆకాశంలో నీలంధనం ఉంటుంది. అది కేతువు జెండా గుర్తు అన్నమాట. రాహు ఏమయ్యాడంటే, అతని తలకాయ తెగింది. ఇక్కడికి ఆగిపోతున్నారు జనాలంతా. ఇవాళ ఉమామహేశ్వరవ్రతం ఎందుకు చేయాలో చెప్తాను దానికోసం. కానీ వాడు అప్పటికే అమృతం తీసుకున్నాడు, చుక్క లోపలికి వెళ్ళింది. మనం సైన్స్లో కూడా చెప్తుంటారు, మనం తిన్నది కాస్త కొన్ని వందల వేల అణువులుగా మారుతుంది లోపల అని చెప్పి. అమృతం కూడా అలా అయ్యింది. వాడు గొంతు దిగే లోపలది 100 భాగాలుగా మారింది. అందుకని వీడు తలకాయ తీస్తే ఒక్క తలకాయ కాదు, 100 తలకాయలు వచ్చి పడ్డాయి. ఇంకో తలకాయ ఉంటుంది. అప్పుడు వెంటనే మోహిని దేవుని స్తోత్రం చేశాడు. ఇది వాళ్ళు చెప్పరు. విష్ణు ధర్మోత్తరంలో రాహుకృత లక్ష్మీస్తవము అంది. ఇది మత్స్యపురాణంలో కూడా ఉంది. లక్ష్మీదేవి స్తోత్రం చేశాడు. అమ్మవారి స్తోత్రం చేస్తే అనుగ్రహించేదెవరు? అయ్యవారు. ఏం కావాలన్నాడు. ఏం కావాలేం కాదు, నువ్వు కాదు, నువ్వేమిస్తావు నాకు, ఏమిస్తావు అక్కర్లేదు. పరమశివుల వారిని అడిగాడు, ఈ 100 తలకాయలు వృధా కాకూడదయ్యా, నువ్వు ధరించు. అందుకని ఆయన కపాలి ముండమాల ధరిస్తాడు, కపాలముల దండ. ఈ దండ రాహు తాలూకుది. అందుకని గ్రహణం వచ్చింది. అంటే ఏం జరుగుతుంది అక్కడ? పరమశివుణ్ణి ప్రార్థించాడు, శ్రీ మహావిష్ణువు ప్రార్థన అయింది, లక్ష్మీ ప్రార్థన అయింది, చెప్పిన చంద్రుడు అది ఉంది, పక్కనే సూర్యుడున్నాడు. అంటే ఆ రోజుని చంద్రుడు కనిపించడు, కానీ గ్రహబలం ఎలా ఉందో చూడండి. అందుకని పెద్దలు ఏం చేశారంటే, శిరచ్ఛేదం జరిగింది, గ్రహణం చేస్తున్నాడు, అది గ్రహణం పట్టినప్పుడు స్నానం చేయడం, పట్టు స్నానం. విడుపు స్నానం ఉంటుంది. మధ్యలో ఇంకో 2 భాగాలు ఉన్నాయి, అవన్నీ మనం చేయలేము, ఉన్నదానికి కూడాను. ఇదాన్ని గ్రహణ కాలం అంటారు. అప్పుడు బ్రహ్మగారు నిర్దేశించారు, ఎవరైతే ఈ సమయం లోపల ఇష్టదైవాన్ని కానీ, ఉపదేశించిన మంత్రాన్ని కానీ, లేదా శాస్త్ర పద్ధతిలో ఉన్నదాన్ని కానీ ఈ గ్రహణ కాలంలో పఠించినట్టయితే ఉత్తరోజుల్లో పఠించిన దానికంటే కూడా 10 రెట్ల ఫలితం లభిస్తుంది. ఇది దాదాపుగా 7-8 పురాణాల్లో ఉంది. పండితులు ఎవరు పాపం దాని జోలికి వెళ్ళటల్లా. అది అందుకని ఏం చెప్పారు, గ్రహణ స్నానం మొదలైన తర్వాత కూర్చుని దీపం వెలిగించండి, నైవేద్యాలు అక్కర్లేదు, పెట్టకండి. పెట్టుకుని ఆ మంత్ర జపం చేసుకోండి, లేదా స్తోత్ర జపం చేసుకోండి. ఇది తంత్రశాస్త్రంలో అయితే కాళికాపసంగా వేరే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి నేను, వద్దది అంచేత అలా. అప్పుడు ఏమవుతుందంటే, దీనివల్ల ఈ బలం వల్ల ఏం జరుగుతుంది, చంద్రుడు కనిపించకపోయినా కానీ చంద్రుడికి ఆ రోజు గుర్తొస్తుంది కదా పాపం, ఆ భయం పోతుందన్నమాట. అందుకని
వెనకటి రోజులు చూడండి పొలిటికల్ దగ్గర కూర్చొని కథలు చెప్తుండేవారు, తమాషా కథలు. ఎందుకని ఆ చంటి బిడ్డకి భయం రాకూడదు, అందుకని ఉత్తి కథలు కాదు అవి, దానికి అది పొలిటి కథలు అంటుండేవారు కూర్చునివి. ఇలా అలాగే చంద్రుడికి బలం కలుగుతుంది, సూర్యగ్రహణం కూడా వస్తుంది కదా, అందుకని ఆయనకు కూడా వాళ్ళిద్దరిని ఆరాధించినట్టు. అలాగే ఈ రోజుని కపాలిగా మారాడు స్వామి, ముండమాలాధారి అయ్యాడు. అలాంటి స్వామికి కూడా ఆ స్వామిని మీరు నేను చూడటల్లా, పొద్దున్నే ఎవరు చూస్తున్నట్ట, ఉతయేనన్ గోప అదుషన్ అదుషన్ ఉదహార్య, నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తారట పొద్దున్నే చెరువుకి. వాడు చూస్తూ బిందె ఉంచాడు, అంటే నేను బిందె నీళ్ళు ఇలా తోసి ఇలా చూస్తారట వాళ్ళు. అంటే సూర్యుడు లోపల శివుడు ఉన్నాడు అక్కడ, రుద్రాధ్యాయం చెప్పింది. ఎంత విశేషం ఇది. అందుకని అంచేత ఈ మాసం నాడు, ఈ రోజుని అంటే గ్రహణం నాడు పట్టు స్నానము విడుపు స్నానం చేయాలి. కానీ మనకి మన వాళ్ళు పట్టు విడుపు రోజుల్లో ఆఫీసులోనే కూర్చుంటే రాత్రిపూట, పొద్దున్న 9ంటికి పట్టుంది, రాత్రి 1 గంటకి విడుపు స్నానం ఉంది. మరి ఇళ్లలో ఉన్నవాళ్ళు చేయగలరా? ఇది చెయ్యలేరు. అంచేత కనీసం 9 గంటలకైనా స్నానం చేయండి. తెల్లారిన తర్వాత విడుపు స్నానం చేసి అంచేత అప్పుడు చక్కగా అన్నం వండుకొని ఇవన్నీ చేసుకుని చెయ్యండి. 9 to 1 గంట మాత్రము దయచేసి ఏమీ తినకండి. మనకి ఆ టైంకే పబ్బులు ఇవన్నీ బిజీగా ఉంటాయి. ఇది ఇంకొక ఉదాహరణ, గ్రహణం నాడు మేము పనిగట్టు తింటాం, ఏమవుతుంది అన్నారు కొంతమంది. కాదు, ఒకప్పుడు జరిగింది ఇది. ఇది ఎప్పుడు 82లో ట్యాంక్ బండ్ మీద కూర్చుని చేశారు. పాపం ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఆయన MSc మ్యాథ్స్ చేశారు, పెద్ద లాయరు, సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన వాడు. అది ఇంటికి వచ్చాడు, ఎందుకని వాడికి తెలియదు. ఇలాంటి ఒక 8 కేసులు అయ్యాయి ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనూ. ఆయన ఎవరంటే పాపం ఆయన తాతగారు చాలా ప్రసిద్ధి కలిగిన ఆచారవంతులు. ఒకప్పుడు గ్రంథాలన్నిటికీ కూడా మూలకర్త ఆయన. ఎందుకు చెప్తానంటే, వద్దన్నది మానేయండి రా బాబు, చేసి తీరాలన్నవి ఎలాగ చేయటం లేదు. వద్దని ఎందుకు చేయాలి? నో ఎంట్రీ అన్నాడు. స్పీడ్ని దాంట్లో ఎక్కువ పెంచుకోడు, పడితే అక్కడ వెళ్ళకు. అంచేత విడుపు ఏం చేయాలి మన వాళ్ళు? పట్టు స్నానం చేయండి. లేదు కుదరలేదు, పసుపు నీళ్ళు పెట్టుకోండి, అక్కడ నెత్తి మీద చల్లుకోండి, పొద్దున్న లేవగానే స్నానం చేయండి. ఈ మధ్యలో ఏం తినకండి దయచేసి. ఈ మధ్యలో ఓపిక ఉంటే జాగారం చేస్తూ ఆ స్తోత్రాలు చదువుకోండి, క్షేమం కలుగుతుంది. మీ మీద కక్ష కొద్దీ ఎవరో వేదాల్లో చెప్పలేవన్నీ కూడా మీ ఆరోగ్యానికి. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. చూసారు కదండి, సెప్టెంబర్ 7న గ్రహణం వస్తుంది కాబట్టి చంద్రగ్రహణం. ఆ రోజున ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా పట్టు స్నానం విడుపు స్నానం సాధ్యమైతే కనుక తప్పకుండా పాటించాలి. అలాగే స్తోత్ర పారాయణం కూడా చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది అని గురుగారు మనకి తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.